నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న తరుణంలోని ఎక్కువగా ట్రంప్ తను కన్ఫ్యూజ్ అవుతూ ప్రపంచాన్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితులు అయితే చాలానే చూసాము. ప్రస్తుతానికి కూడా యుద్ధం ఆగింది. ఒక 2 వారాలు టైం పట్టేటట్టు ఉంది. అది ఎలాంటి మళ్ళీ డిస్కషన్స్ జరుగుతాయి, మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా ఆగిపోతుందా, సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. బట్ ఇట్లాంటి టైంలోని ట్రంప్ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు, ట్రంప్ కి బ్రెయిన్ కొంచెం షాక్ లో ఉంది అనే వార్త వింటూ ఉన్నాం. అంటే నిజంగానే అంటే ఏజ్ ని బట్టి కూడా ఒకవేళ వచ్చింది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వచ్చింది అతని పరిస్థితి ఎలా ఉంది అసలు? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, అంటే మనము ట్రంప్ గురించి చాలానే వింటూ ఉన్నాం. ఆయనకి హెల్త్ కండిషన్స్ అప్పుడప్పుడు బాగాలేదని, కొంచెం ట్రామాలో ఉంటూ ఉన్నాడని. సో ఇప్పుడైతే మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు అని అంటున్నారు, మీరే అంటే మెంటల్ హాస్పిటల్లో ఉండాలి, పెట్టాలి అనేది డిమాండ్లు. ఇప్పటికైతే ఏమి జరగలేదు. మెంటల్ హాస్పిటల్లో పెట్టాలంటే ముందు అతన్ని ఇంపీచ్మెంట్ చేయాలి. ఇంపీచ్మెంట్ చేయాలంటే జేడి వ్యాన్స్ తర్వాత క్యాబినెట్ లో పెట్టి ఒక రికమెండేట్ చేయాలి. ఇతను ఫిజికలీ మెంటలీ ఫిట్ కాదు ప్రెసిడెంట్ గా అనేది చేయాలి. అది కాంగ్రెస్ కి 21 రోజులు టైం ఉంటుంది. 21 రోజుల్లో కాంగ్రెస్ దాన్ని ఓకే చేస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు సెనేట్కి పంపిస్తారు. సెనేట్ ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో కన్విక్షన్ కానీ పడితే ఇతనికి, లేదా ఇతను మెంటలీ ఫిట్టా కాదనేది సెనేట్ డిసైడ్ చేస్తుంది. అంటే సైకాలజిస్టుల దగ్గర టెస్టులు చేయిస్తారు. అట్లాగే ఇతను తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ అసెస్ చేసుకొని సెనేట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే సెనేట్ లో కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఈ రెండు కలిపి అమెరికాలో కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అంటే పార్లమెంట్ లాగా. సో ఈ రెండిట్లో కూడా ప్రస్తుతానికైతే ట్రంప్ కు మెజారిటీ ఉంది కాబట్టి ఆ ప్రమాదం లేదు. కానీ యుద్ధం కానీ మళ్ళీ కానీ స్టార్ట్ అయితే మాత్రం, ఎందుకంటే 2 వారాలు గ్యాప్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ పెట్టాలని పెద్ద ఎత్తున నిన్న మొన్న చాలా మంది సెనేటర్లు వీళ్ళంతా డిమాండ్ చేశారు. ఈవెన్ రిపబ్లికన్స్ సెనేటర్లు కూడా చాలా మంది ఇది ప్రైవేట్ గా ఓపెన్ గా చెప్పకపోయినా, ఎందుకంటే ఎవరికి ఇది ఇష్టం లేదు. ఇంత పెద్ద ఒక నాగరికతనే తుడిచిపెట్టేస్తానని మాట్లాడిన ఏకైక ప్రెసిడెంట్ ఇతనొక్కడే చరిత్రలో. ఎవరు చేయలేదు ఈ సాహసం. ఎందుకంటే పర్షియా నాగరికత అనేది గొప్ప నాగరికతల్లో ఒకటి. మన సింధు నాగరికత, పర్షియా నాగరికత, మెసొపొటేమియా, ఇవన్నీ పురాతన నాగరికతలు ప్రపంచానికి ఎంతో ఇచ్చాయి ఈ నాగరికతలు. అలాగే పర్షియన్ కూడా ఎంతో ఇచ్చింది ప్రపంచానికి. అలాంటి నాగరికతను తుడిచిపెట్టడం ఏంటండి అసలు అర్థం కాకుండా ఉంది. అంటే ఇతను ఎవడైనా మెంటల్ బ్రెయిన్ కనీసం ఆవగింజంత బ్రెయిన్ ఉండేవాడు కూడా ఆ డైలాగ్ మాట్లాడు, ఒక దేశాన్ని గురించి అంత నీచంగా మాట్లాడు. సో ఆ ప్రజల్ని పైగా ఇది వార్ క్రైమ్ కూడా. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే లక్కీగా ఏదో యుద్ధం ఆగింది టెంపరీగా, కానీ ఆయన చెప్పినట్టుగా జరుగుంటే ఇతను ఒక్కడే పోడు, ఆ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు వార్ క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఇట్లాంటివన్నీ జర్మనీలో చూసాం మనం. జర్మనీలో న్యూరంబర్గ్ ఇలాంటివన్నీ జరిగాయి, ట్రయల్స్ జరిగాయి. వీళ్ళేమి ఇతను కాకపోతే 89 ఏళ్ళు కాకపోతే ఇంకో 10 ఏళ్ళు చచ్చిపోతాడేమో గానీ, ఆ రకంగా ఎస్కేప్ అవుతాడేమో గానీ, ఖచ్చితంగా ఇతను కూడా కొన్నేళ్ల పాటు జైల్లో ఉంటాడు. ఇతను కూడా, ఇతనికి మెయిన్ బాల్ అయితే మెంటల్ హాస్పిటల్ హోమ్స్ లో పెడతారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది మాట్లాడిన మార్నింగ్ నుంచి డిబేట్లు చూస్తున్నాను. అమెరికా సెనేటర్లు వాళ్ళు మాట్లాడేదేమంటే, ఒకవేళ యుద్ధం ఆగినా కూడా అతన్ని ఖచ్చితంగా ఇంపీచ్ చేయాలి, అతన్ని పోస్టు తీసేసి అతన్ని అసైలంలోకి మెంటల్ దీంట్లోకి పంపించాలి అనేదే డిమాండ్ చేస్తున్నారు. అది జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకుందంటే రేపు పొద్దున నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఇప్పుడు ఇతనికి మెజారిటీ చాలా నామినల్ గా ఉంది. అందులో ఇప్పుడు 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి, ఇటు 33 సెనేట్ దీనికి జరగబోతున్నాయి సీట్లకి. ఇందులో తేడాలు వచ్చాయనుకో ఖచ్చితంగా కాంగ్రెస్ లో మెజారిటీ కోల్పోతారు. కోల్పోయినప్పుడు ట్రంప్ ని ఇంపీచ్మెంట్ పెడితే ఓకే అవుతుంది. లాస్ట్ టర్మే 2 సార్లు పెట్టారు ఇతని మీద. ఇంత స్థాయిలో లాస్ట్ టర్మ్ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ షాక్ అవుతున్నారు. అమెరికాలో ఉన్న అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్రంప్ బిహేవియర్ చూస్తే షాక్ అయ్యారు, భయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ అనుకుంటే న్యూక్లియర్ బాంబ్ వేయచ్చు, మిగతా వాళ్ళు ఇది చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళంతా తీసేశాడు కదా. తనకు అనుకూలమైన వాళ్ళనే పెట్టాడు. కనీసం 2 డజన్ల మంది అధికారుల్ని, 4 స్టార్ ఉన్న మిలిటరీ ఆఫీసర్లంతా పక్కన పడేశాడు ఇతను. సో ఇది ఉన్మాదకరమైంది. ఇది అమెరికాకు, ఇరాన్కు, ప్రపంచానికి డేంజరస్. అంటే ఒక్కడి చేతిలో అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ ఇట్లాంటి ఒక మెంటల్ స్టేబుల్ గా లేని వ్యక్తి చేతిలో పెట్టేస్తే
ప్రపంచం ఏమైపోతుంది. ఒకప్పుడు హిట్లర్ ఇలాగే కొన్ని లక్షల మంది చూసిన 60 లక్షల మందిని చంపాడు హిట్లర్. హిట్లర్ కావచ్చు, పోల్ పాట్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలాంటి నియంతలు లక్షలాది మంది ప్రజల్ని చంపారు. వాళ్ళకి ఎందుకంటే మెంటల్ స్టేబుల్ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇతను కూడా అంతే, అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలుసా అండి? ఈ 40 రోజుల్లో గానీ మొత్తం ఎవరో మీమ్స్ పెట్టారు, మొత్తం అతను ఏ రోజు ఏమేమి మాట్లాడాడని అన్ని పెట్టారు. అవి కానీ చూస్తుంటే మన అసలు మనిషి ఇతని చేతిలో అమెరికా ఎలా ఉంది, అసలు అమెరికా వాళ్ళకి బుద్ధి ఉందా అన్న డౌట్లు వస్తాయి. ఎందుకంటే 2017లోనే 27 మంది సైకాలజిస్టులు ద డేంజరస్ కేవ్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని బుక్ రాశారు. ఆ బుక్ లో డీటెయిల్ గా ఇతన్ని అసెస్ చేశారు. ఇతని లక్షణాలు ఏంటి, ఇతని కాగ్నిటివ్ అబిలిటీస్ లేవు, ఇతను డేంజరస్లీ నార్సిసిస్టు, మాలిగ్నెంట్ నార్సిసిజం అనేది ఇతనికి ప్రధాన జబ్బుగా వాళ్ళు చెప్పారు. మామూలుగానే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, అట్లాంటిది ఇతనికి ఉంది. ఆ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ లో కూడా డేంజరస్ లకి వెళ్ళింది. సో అందుకని ఇతను ఇంపల్సివ్ అని, ఆ తర్వాత అరోగెన్స్ ఉందని, ఇగ్నోరెన్స్ ఉంటుందని, డిసోరియంటెడ్ పర్సనాలిటీ అని, నెగటివ్ థింకింగ్ ఉన్న పర్సనాలిటీ అని, సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉంటుంది, ఈ లక్షణాలన్నీ వాళ్ళు చెప్పి డేంజర్ బాబు ఇతను అని 2017లో చెప్తే మళ్ళీ అనుకున్నారు వాళ్ళు. సరే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇతను టెస్టులకి రావట్లే. మొకా అని ఒక టెస్ట్ ఉంటుంది. మొకా అంటే మాంట్రియల్ కాగ్నిటివ్ టెస్ట్. అది నేను చేసుకున్నాను, దాంట్లో 30కి 30 వచ్చాయని చెప్తున్నాడు. మరి అది చేసుకున్నప్పుడు నువ్వు పబ్లిక్ గా కూడా నాకు చేయండి టెస్ట్ అని ధైర్యం ఉండాలి కదా, అది ఒప్పుకోవట్లేదు. మామూలుగా అయితే గోల్డ్ వాటర్ రూల్ అని ఉంటుంది అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ లో. గోల్డ్ వాటర్ రూల్ అని ఏంటంటే, ఎవరిని కానీ పర్సనల్ గా టెస్ట్ చేయకుండా వాళ్ళ గురించి విశ్లేషించకూడదు అనేది ఆ రూల్. అది జనరల్ గా ఓకే. ఇప్పుడు నన్ను గురించి ఎవరో సైకాలజిస్ట్ నన్ను పరిశీలించకుండా ఇతనికి ఏదో డిప్రెషన్ ఉందనో యాంగ్జైటీ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. నన్ను పరిశీలించాలి, టెస్టులు చేయాలి, ఇవన్నీ ఉంటది. కానీ ఒక ప్రెసిడెంట్ అతను ఒప్పుకోవట్లేదు టెస్టులకి, కానీ అతని వల్ల ప్రమాదం ఉంది ప్రజలకి అనేది వాళ్ళు ముందే హెచ్చరించారు. 2017 హెచ్చరించారు. కరెక్ట్ గా ఈ రోజు అదే నిజమైంది, వీళ్ళు చెప్పిందే నిజమైంది కదా. అతను ప్రమాదకరమైన, వాళ్ళ టైటిల్ ఏం పెట్టారు, ద డేంజరస్ కేస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని పెట్టారు. మరి డేంజర్ అనేది ఇవాళ ప్రూవ్ అయింది కదా. అప్పుడు కానీ వాళ్ళ మాట విని ఇతను కానీ అన్ఫిట్ అని చెప్పుకుంటుంటే ఇప్పుడు ఇంత నష్టం జరిగేది కాదు ప్రపంచానికి. ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది అతను ఒక నిర్ణయంతో. ఇప్పుడు కూడా నమ్మకం లేదు. అతను మళ్ళీ అతను ఈగో హర్ట్ అయ్యింది అనుకో, అతను ఎందుకంటే అతను హ్యూమిలియేషన్ ని తట్టుకోలేడు, అవమానాన్ని తట్టుకోలేడు. ఎవడైనా గెలిచాడు, తను ఓడిపోయాడంటే అతను తట్టుకోలేడు. నేను నిన్న కూడా చెప్పాను, 3 సూత్రాలు ఉంటాయి అతనికి. ఒకటి అటాక్ అటాక్ అటాక్, 2 నెవర్ దట్ యు ఆర్ రాంగ్, తప్పు నాది తప్పు అని ఎప్పుడు ఒప్పుకోవద్దు, 3 నువ్వు ఓడిపోయినా కూడా గెలిచానని చెప్పు అనేది ఈ 3 సూత్రాలు వాళ్ళ గురువు రాయ్ కోయన్ నేర్పించాడు. అది ఇతను అమలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను ఓడిపోయి, ఇరాన్ ఆల్రెడీ నేను గెలిచానని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇప్పుడు అతను ఓడిపోయాడు, హ్యూమిలియేషన్ ఉంటుంది, దాన్ని తట్టుకోలేడు, కాబట్టి మళ్ళీ ఏదో కలుగుతాడు. ఆల్రెడీ వీడికి మించిన ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు, నెతన్యాహు. అతను ఎట్లాగూ ఇది వద్దు, నువ్వు మొన్నటి నుంచి అంటానే ఉన్నాడు, నువ్వు వాళ్ళతో సీజ్ ఫైర్ వద్దు అని. సో ఇద్దరు కలిసి మళ్ళీ అటాక్ చేస్తారు. మళ్ళీ అటాక్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఇది ప్రతి దేశం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఇండియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనం అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నాం, ఎలా డెవలప్ అవ్వాలి దేని మీద వర్క్ చేస్తున్నాం. మనం 4వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు వీడొచ్చి దీన్ని మనల్ని వెనక్కి పంపించేశాడు. మన ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, మన ఎనర్జీ క్రైసిస్, మన గ్యాస్ క్రైసిస్, మన అగ్రికల్చర్ క్రైసిస్, ఇండస్ట్రియల్ క్రైసిస్ అన్నీ వచ్చాయి అతని వల్ల. అంటే ఒక మెంటలీ స్టేబుల్ గా లేని వ్యక్తి చేతిలో అత్యంత పవర్ఫుల్ దేశం ఉండడం వల్ల ప్రపంచం అంతా ఇదైంది. కాబట్టి అతను ప్లేస్ ఖచ్చితంగా మెంటల్ హాస్పిటలే, అతను ఉండాల్సింది అక్కడే. గానీ ఇది కాదు ట్రీట్మెంట్, అతను అక్కడ పడేస్తే బెటర్ అనమాట. అతను ఇంకా పట్టించుకోకుండా ప్రజలంతా, ప్రపంచ ప్రజలు ఇవాళ అతను చావునే కోరుకుంటున్నారు. కనీసం మెంటల్ హాస్పిటల్ అనేది కొంచెం బెటర్. అతను చనిపోతే బాగుండని పోస్టులు పెడుతున్నారు ఓపెన్ గా ఎక్కడ చూసినా. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా అతని మీద ఇంపీచ్మెంట్ పెట్టి అతను తొలగించాలనేది అమెరికాలోనే విపరీతంగా డిమాండ్. ఓపెన్ గా నేను ఎప్పుడు చూడలేదండి అమెరికా ప్రెసిడెంట్ గురించి. అమెరికాలో ఉండే మేధావులు, అనలిస్టులు, మాజీ మిలిటరీ అధికారులు అయితే ఇలాగా అమెరికా ప్రెసిడెంట్ గురించి మాట్లాడింది నేను ఇప్పుడు నా జీవితంలో చూడలేదు.
నేను మార్నింగ్ నుంచి కూడా చాలా వీడియోలు ఎక్స్ మిలిటరీ అధికారులు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలుసు. యుద్ధంలో అనేక యుద్ధాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు ఎంతో కోల్పోయి వచ్చిన వాళ్ళు ఈ మెంటల్ వాడి నిర్ణయాల వల్ల అటు అమెరికా సైన్యం దెబ్బతింటుంది, అమెరికా ప్రజల ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, ఇటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతన్ని మెంటల్ ఇన్స్టిట్యూట్ లో పెట్టాలి అన్న డిమాండ్లు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.